నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కర్నూలు మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు వేసిన సమస్యలపై అధికారుల స్పందన కరువైందంటూ ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వర్షం కురిపించడంతో సభలో గందరగోళం నెలకొంది. సభను సజావుగా జరిపించాల్సిన ఎంపీడీఓ, ఎంపీపీ కూడా సభ్యుల ప్రశ్నలతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వంలో ఏర్పడిన సందిగ్ధత పరిస్థితులను పరిష్కరించాలంటూ సర్పంచ్లు కూడా ఆందోళన చేయడం హర్షించదగ్గ విషయమని ప్రజలు చెప్పుకుంటున్నారు. సంక్షోభంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చేర్తారెడ్డి తెలిపారు. కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో మా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినందున 100 రోజుల్లో ప్రజలకు అందించిన పథకాలను ఎమ్మెల్యే చేర్తారెడ్డి ప్రజలకు వివరించారు. సైకో పాలన పోవాలని ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నూతన ఇసుక పాలసీ లాంటి మంచి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పార్వతమ్మ, పెరుగు పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మనకు 20 రోజుల్లో ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత 2వ నెల ఆదివారం వస్తుందని చెప్పి, అలాగే ఇప్పుడు మనకు స్టోర్లో ప్రతి స్టోర్లో కూడా అన్ని రకాల బియ్యం మన ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. అలా అన్నా క్యాంటీన్ ఇక్కడే మన పర్మల్నాడులో ఓపెన్ జరిగింది. ఇప్పుడు కూడా అక్కగారి చేతుల మీదుగా మనం ఖచ్చితంగా ఈ క్యాంటీన్ ఓపెన్ చేయబడుతుంది. 12:30కి ఇక్కడే ఓపెన్ చేయబడుతుంది. మన జిల్లాకే మనకి మంత్రివర్యులు కూడా భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులుగా టీజీ భరత్ గారు ఉన్నారు. మన పాణ్యం నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మన పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. చివరగా ముడుపులకు ఇచ్చేసినారు. అది ఇద్దరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సైకో పాలనను, ఈ రాక్షస పాలన అందమొందించాలన్న ఉద్దేశంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో 175 సీట్లకు గాను 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 హామీలపై సంతకాలు చేయడం జరిగింది. మొట్టమొదటగా మెగా డిఎస్సి 16,437 పోస్టులకి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఊరట కలిగించేలాగా, రైతుల ఆస్తులపై రక్షణ కల్పించేలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్స్ సెన్సెస్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షన్ను కూడా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు చేయడము, అలాగే దివ్యాంగుల పెన్షన్ను 3,000 రూపాయలు అనేది 6,000 రూపాయలు చేయడము, ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని రావడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఎంతో అభివృద్ధి, ఎంత సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధికి రెక్కలు కట్టి ఈ 100 రోజుల్లోనే ఎన్నో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగడం జరిగింది. ముఖ్యంగా గతంలో సర్పంచ్ల నిధులు లేక సర్పంచ్లు ఉత్సవ విగ్రహాలుగా ఉండి
వాళ్ళ కనీసం గ్రామాల్లో లైట్ కరెంట్ బల్బ్ వేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉండేది. ఏమన్నా అవి కాలువలు క్లీన్ చేయాలన్నా, లైట్లు వేయాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నా భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించి ఇచ్చిన సంఘటన గతంలో మనం చూసాం. అలాగా కాకుండా పంచాయతీలకు కూడా వాళ్ళకి 1452 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి వాళ్లకు కల్పించడం జరిగింది. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి 4,500 కోట్ల పనులకు, ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేపించడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరగని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో చేశామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులో తెలిపారు. కర్నూలులోని 1వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గతంలో చెత్త పన్ను, ఇసుక దోపిడీ, కల్తీ మద్యంపై విచారణ జరిపిస్తామని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. సందర్భంగా ఇది మంచి జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రం గత 5 సంవత్సరాలు జరిగింది. 100 రోజుల్లోనే అలాంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ పరిపాలన అంటే అన్ని ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి ప్రభుత్వ అధికారులు కూడా వెళ్తాము. మన ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు కూడా అందరికి తెలియాలి. నాయకులు కానీ అధికారులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అది ఈ 6 సెప్టెంబర్ వరకు ముగిస్తారు. ఈ కార్యక్రమంలో మనకి ఉన్నటువంటి 33 వార్డులలో చేసి 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వం చేయనటువంటి పని 100 రోజులు పూర్తి చేసి రికార్డు స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడికి ఈరోజు మనందరూ కృతజ్ఞతలు చేసే సమయం వచ్చింది చెప్పాలి. ఎందుకంటే 100 రోజులు పూర్తి సక్సెస్ అయింది. సూపర్ 6 ఏదైతే ప్రజల ముందు తెచ్చాడో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేయడం జరిగింది. పింఛన్లు కానీ, ఇసుక కానీ, చెత్త మీద పనిచేసిన ఈ చెత్త జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చెత్త మీద పన్ను ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వేయలేదు. ఈ చెత్తగాడేశాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఒక చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయి చిరస్థాయిగా నిలబడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదు. ఇటువంటి దుర్మార్గులు ఉండడం వల్లే రాష్ట్రం అగోత నాశనం అయిపోయింది. అదేవిధంగా డిఎస్సి పింఛన్లు ఆదివారం నిన్న 1వ తారీఖు వస్తే 31వ తారీఖే మీ అకౌంట్లో పడి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ల్యాండ్ యాక్టింగ్ ఎన్నో ఇంకా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు కూడా తొందరలో ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఏదైతే నాకు ప్రజలు నమ్మి ఓటు వేశారో తూచా తప్పకుండా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసేదానికే నేను ఉన్నాను, నాకు వేరే ఆశలు లేవు అని చెప్పేసి ప్రజల కోసం ఏ అర్ధ గంట రెస్ట్ తీసుకోకుండా పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 100 రోజుల్లో పరిపాలన విధానం ఎలా ఉందో చూడండి. సకాలంలో జీతాలు ఇవ్వడం. గత ప్రభుత్వ జగన్మోహన్ ఉన్నప్పుడు 15వ తారీఖు 20వ తారీఖు కూడా జీతాలు పడలేదు. పింఛన్లు కూడా 6వ తారీఖు 7వ తారీఖు పడవు. ఈ రోజు అన్ని సకాలంలో వస్తున్నాయి. ఇసుక దందా ఎలా జరిగింది? పిల్లల్లో క్యాన్సర్ వ్యాధి నుంచి క్యాన్సర్కు సంబంధించిన వైద్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమవుతుందని విశ్వభారతి మెడికల్ కాలేజ్ చైర్మన్ కాంతారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు క్యాన్సర్పై ప్రజలలో అవగాహన కల్పించడానికి విశ్వభారతి మెడికల్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హాజరై క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు మాట్లాడుతూ
క్యాన్సర్ వ్యాధి వయసు పైబడిన వారితో కాకుండా చిన్నతనం నుండే చిన్న పిల్లలలో క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందని అన్నారు. మానవుని జీవన ప్రమాణాలలో ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన లోపాలతో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ వ్యాధిని చిన్నపిల్లల్లో మొదటి దశలోనే గుర్తించి సంబంధించిన వైద్యం అందిస్తే క్యాన్సర్ నయం చేయవచ్చునని వైద్య నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కాంతారెడ్డి, చైర్మన్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. మేము మా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున చైల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్లీ ఏంటంటే అవేర్నెస్. క్యాన్సర్ అంటే పెద్దల్లోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఈ చిన్నపిల్లల్లో దానికి ట్రీట్మెంట్ కన్నా ముఖ్యము అర్లీ డయాగ్నోసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత అర్లీగా డయాగ్నోసిస్ ఇస్తే దాంట్లో అంత త్వరగా వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ అర్లీగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ క్యూర్ కూడా అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే అందుకోసమే మేము ప్రజల్లో క్యాన్సర్ అనేది పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ జబ్బైనా సరే ఒక వారం రోజుల తగ్గని ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుని వచ్చిన వెళ్ళ దానికి సంబంధించిన పరీక్షలు కూడా చేసి వెదర్ దానికి సంబంధించిన మన క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం. దాని పరంగానే ఈరోజు మేము అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో భారతి అండి. నేను చిన్నపిల్లల్లో పీడియాట్రిక్ హిమటో ఆంకాలజిస్ట్ని, అంటే క్యాన్సర్కి మరియు హిమటాలజీకి సంబంధించిన జబ్బులన్నిటికీ వైద్యం చేయడం జరుగుతుంది. నేను గత 3 సంవత్సరాలుగా విశ్వభారతి మెడికల్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తూ పిల్లల క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలకి క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని నయం చేయవచ్చు. అందుకనే ఎక్కువగా త్వరగా మనము ఎలాంటి లక్షణాలతో బయటపడితే పిల్లల్ని క్యాన్సర్ అని గుర్తించవచ్చు అన్నది జనాల్లో అవగాహన తీసుకొస్తే త్వరితగతిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ అయిపోతే అంతే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లక్షణాలు తెలియకపోతే నిదానంగా క్యాన్సర్ అనేది తెలుసుకోవడం వల్ల త్వరగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళటం వల్ల నయమయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. సో జనాల్లో ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా వచ్చిన పిల్లలకి వాటి కుటుంబాలకి మేము అండగా ఉన్నాము అని ఇచ్చే ధైర్యం కోసము ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా క్యాన్సర్లో పిల్లల్లో వచ్చే లక్షణాలు వచ్చేసి ఎక్కువ రోజులు జ్వరం వచ్చినా తగ్గకపోవడం, చర్మం పాలిపోయినట్లు తయారవ్వడం, లేకపోతే ఎక్కడి నుంచైనా చిగుళ్ళలో నుంచి కానీ లేకపోతే ముక్కులో నుంచి కానీ రక్తం కారడం, ఇంకా కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవేంటంటే తలనొప్పి, వాంతులు, మూర్ఛ వ్యాధి రావడము, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. కొంతమందికి ఎముకల్లో ఉన్నట్టుండి గడ్డలాగా కణతి రూపంలో పెరగడము, లేకపోతే పొట్టలో గడ్డలాగా కలవడము, లేకపోతే లింఫోమా లక్షణాలు వచ్చేసి మెడ చుట్టూ గజ్జల్లో లేకపోతే చంకల్లో గడ్డల్లాగా రావటము, ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ తెలిసి ఉంటే వెంటనే పిల్లల డాక్టర్ని కానీ లేకపోతే డైరెక్ట్గా పీడియాట్రిక్ హిమటో ఆంకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే త్వరితగతిన జబ్బుని కనుక్కొని నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం, నేను డాక్టర్ నిహారిక, ప్రొఫెసర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇవాళ సెప్టెంబర్ నెల ప్రతి సంవత్సరము చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణించినారు. సో ఈ అవేర్నెస్ ద్వారా మేము పబ్లిక్కి చెప్పదలిచేది ఏంటంటే క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. పుట్టిన పిల్లల నుంచి యుక్త వయసు వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏవైనా అంటే తెలియకుండా అన్ని సడన్గా గడ్డ పెరగడం కానీ, ఫీవర్ తగ్గకపోవడం కానీ, ఇంకేదైనా కంట్లో నల్లగుడ్డు తెల్లగా మారడం కానీ, ఎలాంటి ఇబ్బందులు కానీ వెంటనే సంప్రదిస్తే దాన్ని క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉండొచ్చు తొందరగా డయాగ్నోస్ చేసి అర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ అంటే ట్రీట్మెంట్ మంచిగా అవ్వడం వల్ల బాబు కూడా నార్మల్ పిల్లల్లాగా బతికే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని వెంటనే సంప్రదించండి. బీసీల అభివృద్ధి కోసం జాతీయ బీసీ చైతన్య సమితి కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ తెలిపారు. జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచార్ని నియమించారు. ఇందుకు సంబంధించి కర్నూలులోని బీసీ వసతి గృహంలో సమావేశం నిర్వహించి బీసీ రమణ చేతుల మీదుగా సుమంత్కు నియామక పత్రం అందించారు. ఈ సమావేశంలో రమణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు పరిష్కారం కాని సమస్యల కోసం డిసెంబర్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం వెంటనే కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు
33% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలిలో తీర్మానం చేసినందుకు రమణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికలలోపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని అన్నారు. యువజన ప్రధాన కార్యదర్శి సుమంత్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు బీసీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యల కోసం పోరాటం చేస్తానని సుమంత్ తెలిపారు. ఏ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుద్యోగ పాదయాత్ర చేస్తానని అన్నారు. రైతుల కోసం రైతు ఘోష యాత్ర చేస్తానని సుమంత్ ప్రకటించారు. విశ్వ బ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేనందున వారి వృత్తి కనుమరుగు అయ్యే అవకాశం ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూలెంటి సుదర్శన్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. విస్తరించుకోవడానికి ఈ మార్గాలను మొత్తం సొసైటీలోన లీడర్ల లోటు లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అసలు అందరూ ఎక్కడ కూడా ఎవరి కోసం అందరూ రాజకీయ నాయకులు అయిపోయినారు. రాజకీయాల్లో ప్రతి ఒక్క చేస్తున్న ఎమ్మెల్యేలు ఈ ఆపోజిట్ ప్రతిపక్ష నాయకులు ఇట్లేం లేదు, ఇక్కడ ఏం లేదు. డైరెక్ట్ గా ఇక ఎవరు పడిన వర్గాలలోన ప్రజాసేవ డెవలప్ కావాలంటే వాటి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక విధానం కలిసి ఒక పెద్ద వరదలాగా ఆ వరద ఉప్పెంలాగా తయారవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతిదీ కూడా ఈ మ్యాన్ పవర్ తో పాటు అధికారులు కానీ ఎవరినైనా నిలబెట్టగలిగిన కెపాసిటీ ఉందంటే ఒక నాలెడ్జ్ తోనే. వితౌట్ నాలెడ్జ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకోపోలేమని మనం ఖచ్చితంగా దగ్గర ఇప్పుడు అందరం కలిసి జాతీయ యువజన ప్రధాన కార్యదర్శిగా సుమంత్ ఆచార్య గారికి నియామక పత్రం ఇస్తున్నాం. జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు కర్నూలు పట్టణంలో జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ యువజన ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచార్య గారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీల యొక్క డిమాండ్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పరిష్కారం కాని డిమాండ్లు, వీటన్నిటిపైన డిసెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సెక్షను ఆ టైంలో జరుగుతున్నవి. మేము చేసే డిమాండ్ ఏంటంటే శీతాకాల సమావేశాలలో బీసీ చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకులైనటువంటి బీసీల స్థితిగతులు, బీసీల సమగ్రాభివృద్ధి కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుల గణన 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. 1941లో మళ్ళా చేయాల్సి ఉంది. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కుల గణన చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్నాళ్ళు కొన్ని తరాలు గడిపేద్దాంలే, ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు. బీసీ కుల గణన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక 10-20 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన హామీ ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు 33% ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2029 ఎలక్షన్లు వచ్చే లోపు పార్లమెంట్లో బీసీల చట్టసభల్లో బిల్లును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించి ఆమోదం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాము. ఈరోజు జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప
అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్షణం నుంచి బీసీల పక్షాన గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ, అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా పాదయాత్ర కూడా చేపడతాను. అలాగే రైతులను కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు త్వరలో రైతు గోస యాత్రని కూడా చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే కనుమరుగైతున్న మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థను కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎలాంటి పథకాలు మా యొక్క విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు అందించడం లేదు. అలాగే ఈ యొక్క పత్రికా లైవ్ ముఖంగా ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఇంతకుముందు ప్రభుత్వాలైతేనేమి, ఇప్పటి ప్రభుత్వాలైతేనేమి కనీసం చెప్పుకోవడానికి మా యొక్క వ్యవస్థకు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క సంక్షేమ పథకమైనా ఉందా? ఒకవేళ ఉంటే మీరు విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు ఫలాని సంక్షేమ పథకం అందించినామని చెప్పేసి శ్వేతాపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే విశ్వబ్రాహ్మణ వ్యవస్థకు వెన్నంటే ఉండి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. బీసీల కోసం నిరంతర పోరాటాలు చేస్తూ వాళ్ళ పక్షాన నిలబడుతూ ప్రజా సమస్యలకై నిరంతర పోరాటాలు కృషి చేస్తూ పోరాడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రమణ సార్కి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో సమాప్తం. నమస్కారం.